కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సుదీర్ఘ వాదనల అనంతరం 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ రావడంతో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ నిర్మాత నట్టి కుమార్ గారు ఫోన్ లైన్ లో అవైలబుల్ గా ఉన్నారు. నమస్తే అండి. హలో నట్టి కుమార్ గారు, అల్లు అర్జున్ ఇలా అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇక సంధ్య థియేటర్ యాజమాన్యం అయితే పోలీస్ బందోబస్తు కావాలని మేము ముందే లేఖ రాసినట్లు వాళ్ళు చెప్తున్నారు. ఇది సినారియోని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇందాక గంట క్రితం మీకే నేను ట్రైనింగ్ ఇచ్చానండి. ఇది అరెస్ట్ పూర్తిగా యావత్ ఇండస్ట్రీ మొత్తం ఖండిస్తున్నాము. రెండోది, మేము ఏదైతే ఇందాక మీ టీవీలో నేను చెప్పానో అత్యున్నత న్యాయస్థానం అదే పదంలోకి వాళ్ళు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. నేనేమంటానంటే అల్లు అర్జున్ గారు పారిపోయే వ్యక్తి కాదు, అంత ఎమర్జెన్సీగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, ఆల్రెడీ స్క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది. అత్యున్నత న్యాయస్థానంలో స్క్వాష్ పిటిషన్ ఏమైందో తెలిసిన తర్వాత కూడా అరెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే అంత అత్యుతంగా పట్టాలు కూడా మార్చనివ్వకుండా అంత అర్జెంట్గా తీసుకెళ్లి అరెస్ట్ చేయాల్సిన అంత అవసరం ఏంటి? రెండోది, గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది, పోలీసులు ఫెయిల్ అయ్యారు. సంజయ్ థియేటర్ వారు ఆల్రెడీ పర్మిషన్ పెడితే 25 మంది పోలీసులు పంపించారు. అక్కడ 4 థియేటర్స్ ఉన్నాయి. 4 థియేటర్ కెపాసిటీ 5,950 కెపాసిటీ, అంటే 5,900 మంది అక్కడ ఆల్రెడీ జనం ఉన్నారు. జనం ఉంటుండగా అల్లు అర్జున్ గారు సినిమా చూడటానికి వస్తున్నారనేది ఇన్ఫర్మేషన్ ఆయన ఎవరికి చెప్పకుండా వద్దామనుకున్నా, ఏమనుకున్నా సైలెంట్ గా వద్దాం అనుకున్నా కూడా జనాలకు తెలిస్తే 10,000 మంది దాకా బయట జనాలు వచ్చారు. దాన్ని అక్కడ తొక్కుసలాట జరుగుతున్నప్పుడు మనం లెటర్ కోసం మాట్లాడుతున్నాం. లెటర్ పెట్టారా లేదా అనేది ఎక్సెట్రా విషయం అండి. మనకి ఎక్కడైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నప్పుడు అది ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు ఉందా లేదా, ఇంటెలిజెన్స్ మీకు ఫెయిల్ అయిందా లేదా, మీకు ఆల్రెడీ ఎప్పుడైతే ఉందో మీరు ఇమీడియట్ అల్లు అర్జున్ గారికి, మీ అల్లు అర్జున్ గారి పర్సనల్స్ కి సెక్యూరిటీకి ముందు ఇమీడియట్ నోటీస్ ఇచ్చి, సార్ ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యేటట్టు ఉంది, మీరు రావద్దు, మీరు అందాక దయచేసి మీరు దీని వస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది మీరు ఇంటిమేషన్ ఇచ్చారా? కొన్ని మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ ఏసీబీ గారు కానీ ఇంటిమేషన్ ఇచ్చారా? ఏమి ఇవ్వకుండా ఆల్ ఆఫ్ ది సడన్ 16,000 మంది వచ్చేస్తే తొక్కిసలాట జరిగితే అది అల్లు అర్జున్ గారికి చనిపోయింది అందరికీ బాధాకరమే. దాన్ని ఖండించి అల్లు అర్జున్ గారు కూడా దాన్ని ఆదుకుంటున్నారు. ఆయన మళ్ళీ ఖండించారు. ఆ కేసుకి ఆ సెక్షన్లకి అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం? అల్లు అర్జున్ గారు వెళ్ళింది వాస్తవం. మీకు అన్ని కూడా మీ వైఫల్యాలు పెట్టుకొని మీరు ఈ రోజు ఆయన్ని అంత అత్యవసరంగా అత్యుత్సాహంతో అరెస్ట్ చేయడం అనేది ఎంత దాకా కరెక్ట్? అంటే ఇది రాజకీయం చేయట్లేదండి. నేను రాజకీయం మాట్లాడతా. మా సినిమా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మా సినిమా వాళ్ళు కూడా ఇప్పుడైనా కళ్ళు తెరవాలి. మా సినిమా వాళ్ళు ఈ రోజుకైనా ఖండించడానికైనా బయటికి రావాలి. మా సినిమా వాళ్ళు ఇప్పటికైనా ఇండస్ట్రీ మేము ఎన్నో మొన్న కూడా చెప్పాం, ఈ గవర్నమెంట్ లో ఎట్టి బస్సు సినిమా హీరోలు అందరూ చల్లపల్లి జైల్లో పడతారు. మనం రేపు ఉదయాన్ని మొత్తం అందరూ అక్కడే పెట్టుకోవాలి షూటింగ్లు. దయచేసి మీరు అందరూ ముందుకు రండి. నేను ఛాంబర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా చెప్తున్నా, నేను ఛాంబర్ లో చెప్పాను అందరికి ముందే కళ్ళు తెరవండి, ఇప్పటికైనా తెరవండి కళ్ళు అని చెప్తున్నాం మనం. ఎందుకంటే నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారండి, రేపు ఇంకొక హీరో అవుతాడు, రేపు ఇంకొక హీరో అవుతాడు, రేపు ఇంకొక హీరో అవుతాడు. ప్రతి వాళ్ళని ఇలా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం తప్పట్లేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని అంటలేదు. చట్టం తన పని చేయాలి. చట్టానికి న్యాయానికి ఎవరు కూడా యాంటీ చెప్పట్లేదండి. కానీ ఇది ప్రాపర్ రూల్ ఉండాలి కదా, ప్రాపర్ లా ఉండాలి కదా. ఇదంతా ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే చేశారంటారా? దీన్ని ఎలా చూడాలి? ఏమండి, ఇక్కడ రోజుకొకటి న్యూస్ వస్తూ ఉంటే ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, లాండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది, మన దేవరా ఫంక్షన్ ఫెయిల్ అయింది. మొత్తం టోటల్ గా అన్నిటిలోనే లాండ్ ఆర్డర్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్ అవుతుంది. దాంట్లో ఇది కప్పుపుచ్చడానికి ఇవాళ అంతా మొత్తం టోటల్ గా నిన్న మోహన్ బాబు గారి విషయంలో అక్కడ ఒక రిపోర్టర్ మీద దాడి జరిగినా, లేకపోతే మామూలు మనుషుల మీద దాడి జరిగిన అన్ని 100 మంది బౌన్సర్లు, అంతమంది 100 మంది బౌన్సర్లు ఉంటే ఏం చేస్తుందండి పోలీసులు? ముందు వాళ్ళని బయట పంపించాల్సిన అవసరం లేదా? ఒక రిపోర్టర్ మీద దాడి జరుగుతున్నప్పుడు అక్కడ ఏసీపీ అక్కడే ఉన్నారు, పోలీసులు అక్కడే ఉన్నారు కదా. ఇది లాండ్ ఆర్డర్ వైఫల్యం కాదా? అంటే నేనేమంటాను, ఆవేశం ఉంటే ఆపలేకపోయారా? అంత గొడవ జరుగుతుందాక ఎందుకు చూస్తున్నారు? ఇది కూడా అదే జరుగుతుందండి. ఇది వైఫల్యమే. ఇప్పుడు ఎందుకంటే సంజయ్ థియేటర్ లెటర్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళ వాదనలు కింద కోర్టులో వాదనలు ఏమని చేస్తున్నారు? మేము పర్మిషన్ ఇవ్వలేదు అన్నప్పుడు మీరు లెటర్ ముందు పర్మిషన్ ఇవ్వలేదని రిజెక్టెడ్ లెటర్ అని పెట్టారా? మీరు రిజెక్టెడ్ లెటర్, నేను థియేటర్ వాడర్ని, నేను 4 థియేటర్ వాడర్ని, రిజెక్ట్ అని మీరు పంపించారా? పర్మిషన్ మేము అందరం పెడతాం.
ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, చాలా హైప్ లో ఉంది సినిమా. హైప్ లో ఉండేటప్పుడు జనాలు మాత్రం హెవీ క్రౌడ్ తట్టుకోలేమన్నప్పుడు లెటర్ పెడతాం. హీరో గారు వస్తున్నప్పుడు మీరు రానప్పుడు మీరు ఆల్రెడీ నోటీస్ ఇవ్వాలి హీరో గారికి. హీరో గారు మీరు రావద్దు, మీరు పొలిటికల్ లీడర్స్ ని అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అవసరం సెలవు చేస్తున్నారు. మీరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, మీకు క్రౌడ్ వెరీ క్రౌడ్ ఉంటుంది, మీరు రాకూడదంటే మాకు గొడవలు అవుతాయని చెప్పి మీరు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మీరు ఎలా నోటీస్ ఇస్తున్నారు? ఇవన్నీ నేను ఏమంటానంటే ఇది పోలీసు వాళ్ళు చూసుకోవాల్సిన వైపరీత్యం. ఇది వాళ్ళ నేను మాట్లాడిన మాటలు కాదు. నేను ఉదయం ఇందాక నేను మీ దగ్గర ఏం మాట్లాడానో అదే అత్యున్నత న్యాయస్థానంలో జరిగింది. వాళ్ళు మధ్యంతరం బెయిల్ ఇచ్చారు కదా, అది కూడా అంత అర్జెంటుగా చంద్రబాబు కూడా జైలుకి రిమైండ్ చేయడం ఏంటండి? టేక్ అవుట్ టైం. ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు మళ్ళా ఏంటంటే పర్సనల్ బాండ్ కట్టాలా? ఇప్పుడు అంతా ప్రొసీజర్ ఉంటుందా? లా ప్రొసీజర్ ఉంటారు కదా, ఈ ప్రొసీజర్ అంతా చెయ్యాలా? చేసిన తర్వాత మళ్ళీ ఆయన బయటికి రావాలా? అంటే దీంట్లో ఏది కనబడుతుందంటే ఒక్క రోజైనా ఒక గంటైనా జైల్లో ఉంచాలనుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. అంటే ఇది ఎలాగా ఊహించుకుంటున్నారో నాకేం అర్థం అవట్లా. అంటే ఇది నేను ఒక్కటేని అంటున్నానండి, మా ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. ఇది నేను టోటల్ గా నేనేంటంటే ఒక సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు కూడా ఇది గుణపాఠం అండి, హీరోలకు కూడా ఇది గుణపాఠం అండి. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా అత్యుత్సాహం చేస్తే ఇలాగే జరుగుతుంది. మీ హీరోని మీరు బాధ పెట్టుకున్నారు. ఒకవైపు చూస్తే మీ హీరోని ఇబ్బంది పెట్టారు. ఈరోజు మీరందరూ క్రమశిక్షణ గా ఉంటే ఈరోజు బాధ ఉండకపోను కదా, ఒక ఆమె ప్రాణం పోపాను కదా. మీరు ఇష్టం వచ్చినట్టు మనము మంచి హీరోకి మనం మంచి చేసేటట్టు చూడాలి తప్ప చెడు చేసేటట్టు చూడకూడదు అనేది ఇది ఒక ఫ్యాన్స్ అందరికి ఒక గుణపాఠం. ఇది మా ఇండస్ట్రీకి ఏంటంటే సినిమా హీరోలు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇలాగే మొత్తం తీసుకెళ్ళి అందరినీ లోనేసేస్తారు అనేది ఒక గుణపాఠం. దాన్ని మనం ఒక్కసారి మన అందరం కూడా, నేను అదే చెప్తున్నా, అందరం కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళడము లేకపోతే డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళడము కూర్చొని రేపు ఏం చెయ్యాలి, ఇలాగే అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతే రేపు అనుకోకుండా ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం అర్థం చేసుకున్నారు కాబట్టి బెయిల్ ఇచ్చారు, లేకపోతే ఆయన షూటింగ్లోనే ఆగిపోతాయి కదా, ఎంత ఇబ్బంది అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ మన ఇండస్ట్రీ చర్చించాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఈ సంఘటన జరగలేదు. ఇప్పుడు ఈ సంఘటనలు 10 సంవత్సరాలు జరిగేయాలగా టైం. ఇప్పుడు నేనేమంటే అల్లు అర్జున్ గారు అనేది పాపులర్ నేషనల్ స్టార్. ఆయన రాత్రి ఏమైనా పారిపోతాడా? రాత్రి మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందో వెళ్ళిపోతాడని లేదు కదా. ఎందుకు మరి ఆయన బట్టలు మార్చుకోవడానికి కూడా టైం అయిపోతాడా? ఆయన మీకు ఎంత కోఆపరేషన్ చేశాడు, 11:45 నుంచి మీకు కోఆపరేషన్ చేశాడు, మీతో వచ్చాడు, అన్ని చేశారు. మీరు వైద్య పరీక్షలు చేశారు, మీకు అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది 4 o'clockకి స్క్వాష్ ఫీడేషన్. కొన్ని వెయిటింగ్ ఇస్ 1 hour, ఇది ½ an hour. అంటే మీ రూల్స్ ఉన్న చట్టానికి నేనేమి వ్యతిరేకం అనట్లేదు, కానీ ఇది జరగడం అనేది కారణమా కాదు మీరు చెప్పండి. నేను అడుగుతున్నా, ప్రతి ఒక్కటి కూడా ప్రతి హీరో కూడా ఎందుకు స్పందించట్లేదు, ప్రతి ప్రొడ్యూసర్ ఎందుకు స్పందించట్లేదు? 78 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసున్న పాప ఆయన టెన్షన్ ఇప్పుడు దాకా నేను చూడలేదు అరవింద్ గారిని. అలాగా ఆయన ముఖం అలాగ అయిపోయింది, ఇప్పుడు చూడలేదు. నేను దాదాపు ఆయనతో 35 సంవత్సరాలు మాకు అనుబంధం ఉంది. పాప హైకోర్టు పరిగెట్టాడు ఆ వయసులో ఆయన ఒక కన్న కొడుకు కోసం. ఎంత దారుణం ఇది! ఒక్కసారి ఇవన్నీ నేనేమంటే ఇండస్ట్రీ అంతా ఏమైపోయిందని అడుగుతున్నా. ప్రభాస్ గారు అందరూ మొత్తం ఇండస్ట్రీ అంతా ఏమైంది? ఒక్కసారి రేపు మీటింగ్ పెట్టండి, ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టండి. నాట్ ఓన్లీ ఇక్కడ అర్జున్ గారి కోసం కాదు, మొన్న జరిగింది నేను చెప్పాను, ఎప్పుడో పాత కేసులు కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు. మనం ఇలాగా జరిగితే మనం ఇప్పుడు చర్లపల్లి జైల్లో ఉంటాము, దయచేసి మనకి చాలా నష్టాలు ఉంది, ఇబ్బంది పడుతున్నాము, ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్తూనే ఉన్నాం. నటికుమార్ గారు, మీరు అన్నట్టుగా గత 10 సంవత్సరాల నుంచి ఇలాంటి ఇష్యూస్ ఏమీ జరగలేదు, ఇప్పుడు జరగడాన్ని అంటే ఎలాంటి కుట్రగా చూడాలంటారు? అంటే నేను ఒకటేనండి, ఇది కుట్ర లేకపోతే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం టోటల్గా అంతా కూడా ఎవరికి ఏంటంటే ఇక్కడ సపోర్ట్ ఉందా లేదా, ఇది రాజకీయంగా నేను ఇక్కడ మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే వైఫల్యం అయితే ఉంది. ఇప్పుడు రాజకీయంగా కూడా కొంత ఏంటంటే సపోర్ట్ లేదు అన్న దాని మీద కూడా ఉంటుంది. వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే 100% కనబడుతుంది, పేరు కనబడుతుందండి. ఎందుకంటే ఎక్కడికే మనం దేవరాజ్ సినిమాకి మనం సెక్యూరిటీ ఇవ్వలేకపోయాం, మరి ఎక్కడ చేసుకోవాలండి ప్రోగ్రామ్? ఇప్పుడు దేవరాజ్ సినిమా సినిమా తెలంగాణలో మనం ట్యాక్స్ కడుతున్నాం కదా, ట్యాక్స్ తెలంగాణలో ఇప్పుడు కొన్ని 100 కోట్లు బిజినెస్, కొన్ని 100 కోట్లు షూటింగ్ చేస్తే 18% GST కడుతున్నాం కదా. తెలంగాణ మాది రిజిస్టర్డ్ ఆఫీస్ కదా, అక్కడ
అలాంటప్పుడు మరి మేము ఇక్కడ చేయకపోతే ఇంకెక్కడ చేస్తాం చెప్పండి ప్రోగ్రామ్? ఇవన్నీ లాండ్ ఆర్డర్ వైఫల్యం కాదా? ఇప్పుడు సంజయ్ థియేటర్ ప్రాబ్లం తెలిస్తే మీరు ఇంట్రొడ్యూస్ మీ ప్రాబ్లం పెట్టుకొని మీరు ఆల్రెడీ బిఫోర్ థింగ్ ఇస్ ఆల్రెడీ ప్రాబ్లం ముందు లాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందంటే మీరు నోటీస్ ఇవ్వకుండా, మీరు హీరో గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, హీరో గారి పర్సనల్ స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆల్రెడీ అక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ మీరు 25 మంది పోలీసులు ఉంటే ఏం సరిపోతుంది చెప్పండి? మనం లెటర్ ఇవ్వలేదు అవన్నీ కాదండి. ఎక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే అక్కడ ముందు లాండ్ ఆర్డర్ మనం సెర్చ్ చేయడం అనేది మన బాధ్యత. అది చట్టం ఏం చెప్తుంది, అక్కడ ఏ ప్రాణాన్ని కనుక ప్రాబ్లం సాల్వ్ చేయండి, తర్వాత ఎవరు చేస్తారు ఏంటనేది మనం తర్వాత చేస్తాం. ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోయారుగా, ఒక ప్రాణం అయితే పోయిందిగా, ఒక ప్రాణం అయితే వెంటిలేటర్ మీద ఉందిగా. ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయనకి ఏం సంబంధం? అక్కడ ఒక థియేటర్ని మీరు థియేటర్ని చెక్ చేసుకున్నారా? ఆడిటోరియం ఎంతమంది 1500 మంది జనం ఉన్నారు. ఆ 1500 జనంకి అక్కడ 4 థియేటర్లు 6000 జనం కొన్నారు. 6000 జనంకి ఎంతమంది సరిపోతారు? బయట ఎంతమంది కాపలా ఉంటారు? మొత్తం టోటల్ గా ఎందుకు జరుగుతుంది? మన ఆర్ఎంబి వాళ్ళు ఎలాగిచ్చారు పర్మిషన్? పైన వాళ్ళు ఎలాగిచ్చారు పర్మిషన్? మీరు ఇవన్నీ బిఫోర్ థింగ్ ఎందుకు చెక్ చేసుకోలే? అది మీ వైఫల్యం కాదా? హీరో గారికి ఏం సంబంధం? హీరో గారు సినిమా చూడడానికి వచ్చారు, రైట్. అది ఆయన సినిమా చూడడానికి వచ్చి పబ్లిసిటీ చేయడానికి రాలేదు కదా, ఆయన ఊరేగింపుతో రాలేదు కదా. ఊరేగింపుతో వచ్చారంటున్నారు, అది రాంగ్. ఆయన మొత్తం టోటల్ గా 180 టికెట్లు 160 టికెట్లు తీసుకున్నారు అది గ్రూప్. అది క్రూ తీసుకొని సినిమా చూడడానికి వచ్చారు. ఇది ఈ రోజు కాదు, ప్రతిసారి ప్రతి హీరో ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా అక్కడే చూస్తారు, ఆర్టిస్ట్ ఎక్స్ట్రా చూస్తారు. మరి అలా చూస్తారు అన్నప్పుడు ముందు జాగ్రత్తగా మనం బందోబస్తు పెట్టుకోవాలా లేదండి? ఇవన్నీ వైఫల్యాలు కాదా అని అడుగుతున్నాం. మరి ఇది ఇప్పుడు 10 సంవత్సరాలు అదే ఆర్టిస్ట్ ఎక్స్ట్రా దగ్గర సినిమా చూశారు, అదే ఆర్టిస్ట్ ఎక్స్ట్రా ప్రభాస్ గారు వచ్చారు కదా, అదే ఆర్టిస్ట్ ఎక్స్ట్రా విజయ్ అల్లు అర్జున్ గారు వెళ్ళారు కదా, చిరంజీవి గారు వెళ్ళారు కదా, అల్లు రామ్ చరణ్ గారు వెళ్ళారు కదా, ఆల్మోస్ట్ హీరోస్ అందరూ అక్కడికి వెళ్ళారు కదా. మరి ఎందుకు ప్రాబ్లమ్స్? థ్యాంక్ యూ నట్టి కుమార్ గారు.